శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము. దప్పిగొన్ను వారలారా నీళ్ళ యొద్దకు రండి. దేవుడు వాక్యం మన వెనుకల్లో దీవించను గాక. ఇక ఉదయకాల సమయంలో లేఖన భాగం సెలవిస్తూ ఉంది. నీళ్ళ యొద్దకు రండి. నీరు మానవునికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ నీరు తాగడం ద్వారా జీవనం కలుగుతూ ఉంది, అనగా మానవుడు జీవించగలడు. ఈ నీటిలో H2O అనే వాయువు ఉంది. మరి నీటిలో జలచరములు నివసిస్తూ ఉన్నాయి. ఆ విధంగానే మానవుడు ఒక వారం రోజులు భోజనము మానినా దేవుడు సెలవిస్తున్న మాట, నీరు లేకుండా వారు జీవించలేరు. కాబట్టి నీరు త్రాగి సంతోషంగా సమాధానంగా నివసించగలరు. దాహం కొన్నవానికి నీళ్ళు ఇచ్చినప్పుడు ఎంతో సంతోషం కలుగుతూ ఉంది. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువు వారు నిత్య జీవము, నిత్య జీవజలము ఇవ్వడానికి లోకానికి వచ్చారు. నీవు నేను కూడా ప్రభువును నమ్మి విశ్వసించి క్రీస్తు ఇచ్చే జీవజలమును త్రాగి ఈ లోకములో నివసించవలెను. ఆయన ఇచ్చి నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పుకున్న వాక్యం సెలవిస్తోంది. ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుటుంబమా, ప్రేమైన దేవుని సంగమా, నీవును కూడా యేసు ప్రభు ఇచ్చే నిత్య జీవజములు తాగి ఈ లోకములో పరలోక రాజ్యాన్ని సిద్ధపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సదా తోడైంది దీవించనుగాక. ఆమేన్.